రకాల కాన్సెప్ట్స్ మనం కంపల్సరీగా చైల్డ్కి నేర్పించాల్సినవి అండ్ వాటిని ఎక్కువ ఫోర్స్ చేయకూడనివి ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఎస్ ఆర్ నో కాన్సెప్ట్. ఇనిషియల్గా మనం చైల్డ్ కన్సెంట్ అంటే వాడికి నచ్చనిది చెప్పడానికి కావాల్సింది అడగడం కోసం వర్డ్స్ అన్ని బిల్డప్ అవ్వని స్టేజ్లో ఎస్ ఆర్ నో ఈ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఎలాగ నేర్పించాలి అనేది చైల్డ్కి నేర్పిస్తాం స్పీచ్ థెరపీలో. బట్ వాడికి ఎప్పటి వరకు యూజ్ చేయాలి, అది వాడికి సిచ్యువేషన్ అనేది అర్థమైనప్పుడు. అంటే నో ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, ఎస్ ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అది తెలిసే వరకు మాత్రమే నేర్పించాలి. కానీ ఎవ్రీ టైమ్ ప్రతిదీ వాడికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అడగడం, ప్రతిదీ చెప్పించడం ఇది ఎక్స్ట్రీమ్గా యూజ్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుందంటే చైల్డ్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావడానికి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ హోల్డింగ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఆస్క్ ద చైల్డ్ టు నేమ్ ఇట్. ఇనీషియల్గా మనము స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు నౌన్స్ నేర్పిస్తూ ఉంటాం. అంటే డైలీ యూజింగ్ ఆబ్జెక్ట్స్, ఫంక్షనల్ వర్డ్స్, లెక్సికల్ కేటగిరీస్ ఇవన్నీ నేర్పిస్తాం. సో దీన్ని మళ్ళీ మనం ఇంట్లో జనరలైజ్ చేయడం కోసం ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేసి నేను చేయమని అని జనరలైజింగ్ పార్ట్లో మనం పేరెంట్స్కి సజెస్ట్ చేస్తాం. కానీ ఎవ్రీ డే ఆ ఆబ్జెక్ట్ని హోల్డ్ చేసి నేను చేస్తేనే ఇస్తా అని వాళ్ళని అనడం కూడా విచ్ ఇస్ నాట్ కరెక్ట్ వే అనమాట. చైల్డ్ ఫీల్స్ ఫ్రస్ట్రేటింగ్, లేకపోతే కొత్త రకాల బిహేవియర్ టాంట్రమ్స్ వాడు బిల్డ్ చేసుకుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకుండా షౌట్ చేయడం ఇలాంటివి బిల్డ్ చేసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ వన్ అన్నెసెసరీ రిపిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాడి కలర్స్ తెలుసు, షేప్స్ తెలుసు, యానిమల్స్ తెలుసు, డైలీ యూజింగ్ ఆఫ్ తెలుసు, బట్ ఏదో ఒకటి మాట్లాడించాలి కదా అని తెలిసిన వర్డ్స్ని ఓన్లీ నౌస్ని అలాగే కూర్చోబెట్టి కంటిన్యూస్గా రిపీట్ చేయించడం అనేది విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సిచ్యువేషనల్గా కాన్సెప్ట్ వైజ్ మనం ఎప్పుడైతే చైల్డ్కి నేర్పిస్తామో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి చెప్పాలి అని నేర్పిస్తామో అప్పుడే అది యూస్ఫుల్ స్పీచ్ అవుతుంది. కానీ అంటే సిచ్యువేషనల్గా లేనిది ఓన్లీ రిపిటేషన్ అనేది విచ్ విల్ నాట్ వర్క్. ఇంకొకటి ఆస్క్ ద చైల్డ్ టు ఎక్స్పాండ్ ద వర్డ్ ఇన్ సెంటెన్సెస్. వాడు ఎప్పుడైతే వర్డ్స్ నుండి ఫ్రేజెస్కి వస్తాడో దాని తర్వాత సెంటెన్స్కి వస్తాడు. ఇనీషియల్లీ వీ యూస్ టు టీచ్ దెమ్ ద కాన్సెప్ట్ లైక్ హౌ టు ఫ్రేమ్ ద సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పెన్సిల్ కావాలి. When he is using pencil, we used to teach them like you have to say give me pencil or I want pencil అని చెప్పాలి అని ఇనీషియల్గా టీచ్ చేస్తాం. కానీ ఎవ్రీ టైం ఇంట్లో వాడికి నిజంగా నీడ్ ఉండి అప్పుడు మళ్ళీ మనం లేదు నువ్వు సెంటెన్స్ చెప్తేనే నేను ఇస్తా అన్నప్పుడు నెక్స్ట్ టైం ఇంకా వాడు అది కూడా యూజ్ చేయకుండా జస్ట్ వెళ్ళి తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో సిచ్యువేషనల్గా వాడు ఏది యూజ్ చేసినా మనం దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత వాడిని అప్రిషియేట్ చేసినప్పుడు నెక్స్ట్ సిచ్యువేషనల్గా వర్డ్సే యూజ్ చేస్తారు ఎవరైనా. వాడు వర్డ్ యూజ్ చేసినప్పుడు మనము సెంటెన్స్లో చెప్పి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పెన్ కావాలి, పెన్ అన్నాడు అనుకోండి, ఓకే యూ వాంట్ పెన్, ఓకే ఐ గివ్ యూ పెన్. అలాగా వాడిని కొంచెం అప్రిషియేషన్ చేస్తూ మనం చెప్పాలి. మనం సెంటెన్స్లో చెప్పి వాడికి థింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి తప్ప వాడిని చేయమని ప్రతిసారి అడగకూడదు. అండ్ రిపీటేటివ్ కరెక్షన్స్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే వాడు యూజ్ చేసిన సిచ్యువేషనల్ యూజ్ చేసిన ప్రతి దాన్ని అట్లీస్ట్ 1 letter యూజ్ చేసి ఇనిషియేట్ చేయడమే ఫస్ట్ స్టెప్ అనమాట. దాంట్లో మనం ఎవ్రీ టైం కరెక్షన్స్ చేసినప్పుడు